అహం ఉంటే కష్టమే. జస్‌ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ అయిపోయిన అనంతరం అహం ఉంటే కష్టమే ఫాస్ట్ బౌలర్స్‌కి అని అంటూ తనైతే కామెంట్ చేశారనమాట. సో, బుమ్రా ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడో, ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశాడో అన్నది చాలా హాట్ టాపిక్‌గా మారిందనమాట. సో, అలాగే తను చెప్పుకుంటూ ఎప్పుడైనా సరే మనం బౌలింగ్ చేసేటప్పుడు చాలా చాకచక్యంగా బౌలింగ్ వేయాలి. మన బౌలింగ్‌లో ఒక 4, ఒక 6 కొట్టినంత మాత్రాన మనం అసహనానికి గురయ్యి వాళ్ళ పైన గంటకు 145, 150 స్పీడ్‌తో వేసేంత మాత్రాన మన అహంకారమే అంతే తప్ప వాళ్ళ బ్యాటింగ్ ఇంకా చాలా బాగా ఆడతారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం బేస్ చేసుకొని 140+ స్పీడ్ బౌలింగ్ వేయకుండా స్లోయర్ బాల్స్ వేయాల్సి ఉంటదనమాట. స్లోయర్ బౌన్సెస్ వేయాల్సి ఉంటది. యార్కర్స్ వేయాల్సి ఉంటది. సిట్యుయేషన్స్ అర్థం చేసుకొని బౌలింగ్ చేస్తే వాళ్ళే నంబర్ 1 బౌలర్ అవుతారు తప్ప మన అహంకారంతో ఎంత గట్టిగా స్పీడ్‌గా బౌలింగ్ చేస్తే వాళ్ళు అంత గట్టిగా హిట్టింగ్ చేసే అవకాశం ఉంది. సో, కాబట్టి సిట్యుయేషన్స్‌లో మనం ఎలా బౌలింగ్ చేస్తామన్నది మనకే తెలుస్తుంది కాబట్టి సో ఎప్పుడు కూడా మనము అహంకారంకు వెళ్ళి ఖచ్చితంగా బౌలర్ పైకి 140+ స్పీడ్ బాల్స్ వేస్తే ఖచ్చితంగా అది మనకే బ్యాడ్ తప్ప వాళ్ళు ఎంచక్క దాన్ని 6కి 4కి మలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ మాట్లాడారనమాట. ప్రస్తుతం బుమ్రా మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా చాలా వైరల్గా మారాయన్నమాట. సో ఈ విషయం పక్కన పెడితే తను ఎవరిని ఉద్దేశించారన్న విషయం పక్కన పెడితే అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అవార్డు కూడా గెలుచుకున్నారనమాట. ప్రజెంట్ తన దగ్గర ఉంది క్యాప్ బుమ్రా దగ్గరనే. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎన్ని ఫార్మాట్ అండి, T20 కాదు, ఓడిఐ కాదు, టెస్ట్ మ్యాచెస్ కాదు, బుమ్రా స్పెల్లే వేరు. ఆ యార్కర్లు కానివచ్చు, ఆ బౌన్సర్స్, సో సిచ్యువేషన్స్ తగినట్టు ఆ స్లోయర్ బాల్స్ మనం చూస్తామన్నమాట. 90 కిలోమీటర్ స్పీడ్ కూడా వేస్తాడు, 120 కిలోమీటర్ స్పీడ్ కూడా వేస్తాడు. బాల్ టర్నింగ్ అవుతుంది, మంచిగా స్వింగ్ అవుతుందంటే 145+ కూడా స్పీడ్ వేసే సత్తా ఉంది జస్ప్రీత్ బుమ్రాకి. అందుకే తను వరల్డ్ క్లాస్ నెంబర్ 1 T20 బౌలర్ అయ్యాడనమాట. సో కాబట్టి తన కామెంట్స్ చాలామంది మయాంక్ యాదవ్ను ట్యాగ్ చేస్తున్నారు, తనైతే 150 స్పీడ్ వేస్తారు కదా అనేసి. సో ఎంత స్పీడ్ వేసినా కానీ తను రన్స్ ఎక్కువ ఇవ్వడం లేదు. సో తన ఉద్దేశం తను చెప్పలేదనమాట. కానీ కొంతమంది చాలామంది ఏంటంటే మయాంక్ యాదవ్ని ట్యాగ్ చేస్తున్నారు, మరి కొంతమంది భువనేశ్వర్ కుమార్ని ట్యాగ్ చేస్తున్నారు. సో తనైతే వాళ్ళ ఉద్దేశం అనలేదు, ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడనమాట. సో ఏ ఫాస్ట్ బౌలర్ అయినా సరే మన బౌలింగ్లో బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నప్పుడు మనము యార్కర్లు కానివ్వచ్చు, స్లోయర్ బాల్స్ కానివ్వచ్చు, బాల్స్ చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. అంతేగాని కొడుతున్నారు కదా అనేసి 140+ స్పీడ్ వేస్తే మాత్రం కుదరదు అంటూ తను చెప్పాడనమాట. మేబీ గెర్లార్డ్ కోయిట్ ఉన్నారు కదా, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, మేబీ తను ఉద్దేశించి చెప్పాడేమో. సో తను ఏంటంటే ఎక్కువ బాల్స్ కొట్టే కొద్దీ తన ఓవర్లో ఎక్కువ 140+ స్పీడ్స్ బాల్స్ వేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా బాల్స్ తనైతే తగ్గించి వేయలేదనమాట, స్పీడ్ తగ్గించి. నాకు అనిపించింది తను ఉద్దేశించి చెప్పాడేమో అని అనిపించింది. సో కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలు ఏ బౌలర్ని ఉద్దేశించి ఉంటుందో అని మీరు అనుకున్నారో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.